టాలీవుడ్ కామెడీ అండ్ కమర్షియల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి వరుస సక్సెస్లతో తీసిన 8 చిత్రాలను హిట్ చేసి ఫుల్ జోష్లో ఉన్నాడు. మనీ వాడతావో, మనుషుల్ని వాడతావో, కాళ్ళు పట్టుకుంటావో, కాలర్లు పట్టుకుంటావో, పక్కలేస్తావో, పైరవీలే చేస్తావో, ఒక్క ఫెయిల్యూర్ కూడా లేకుండా 100% స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే కెరియర్ మొదటి నుండి కామెడీ నేపథ్యంలో కమర్షియల్ అంశాలు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ బడా హీరోలతో సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. అయితే ఇన్ని విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి డైరెక్టర్గా గొప్ప స్థాయిలో పేరు అందుకోలేకపోతున్నాడు. హ్యాండ్సమ్ కుర్రోడ్ని చూపించవయ్యా, నీకు అర్థమవుతుందా? మరీ ముఖ్యంగా ప్రేక్షకుల్లో చాలా వరకు నెగిటివిటీ అనిల్పై ఉంది. తీసిన పాత కథల్ని మళ్లీ తీస్తున్నాడని, కామెడీ కూడా మూస ధోరణిలో ఉంటుందని చాలా విమర్శలు ప్రతి సినిమాకి ఎదుర్కొంటూ వస్తున్నాడు. జై జగడపాటి రామ్ గోపాల్, థాంక్స్ ఫర్ యువర్ పెప్పర్ స్ప్రే. యస్ హాయ్. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం హిట్ అయినా కొంతమంది ప్రేక్షకుల నుండి మళ్ళీ అదే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అనిల్ సీరియస్ అవుతూ తాను నచ్చిన సినిమాలు చేస్తాను, కొంతమందికి నచ్చకపోతే అది వాళ్ళ ఇష్టం, తీసిన 8 చిత్రాల్లో 5 బ్లాక్ బస్టర్ సాధించాయి, సినిమాలు తీయడం ఆపనని, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తున్నారని తనకు తాను సమర్థించుకున్నారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2 లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూగా 100 crore గ్రాసర్స్. అయితే అనిల్ అన్నట్లుగా తన సినిమాలు కొంతమంది యూత్ ప్రేక్షకులకు నచ్చినా నచ్చకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన గత 2 చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఒక దర్శకుడిగా ప్రేక్షకులకి ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చిన హ్యాట్రిక్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్స్లో సందడి చేస్తోంది. ఈ సినిమా కేవలం 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 132 కోట్లు వసూలు చేసి సంక్రాంతికి పెద్ద హిట్గా నిలిచింది. అదే తరుణంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ వహించిన F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి వరుసగా US లో $1 మిలియన్ పాటు 100 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇదిలా ఉంటే మరోవైపు అనిల్ రావిపూడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే వారికి కౌంటర్ ఇచ్చారు బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్. తన ఎక్స్ అకౌంట్లో ఇలా రాసుకొచ్చారు: కొంతమంది అనిల్ కంటెంట్ని రాడ్పూడి అంటారు, కొందరు క్రిటిక్స్ క్రింజ్ అంటారు, మరికొందరు యూట్యూబ్లో ట్రోల్ చేస్తూ వీడియోలు చేశారు. కానీ అనిల్ తన మార్గాన్ని మార్చుకోలేదు. నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా. అతని సినిమాల టికెట్స్ కొని నిర్మాతలకు ప్రాఫిట్స్ ఇచ్చే ఆడియన్స్ని ఆయన గౌరవిస్తాడు. ఫేక్ యూట్యూబర్స్ ట్రాప్లో పడరు. ఇవాళ అనిల్ రావిపూడి 8 వరుస హిట్లతో సక్సెస్ఫుల్గా నిలిచారు. అలాగే 356కి 356 షోలు హౌస్ఫుల్ అయ్యాయి. వేల కుటుంబాలు టికెట్స్ కొన్నారు. వారు తమ సమస్యలను మర్చిపోయి 2.5 గంటల పాటు హాయిగా నవ్వుకున్నారు. కాబట్టి అతను సక్సెస్ఫుల్ డైరెక్టర్. మీ హార్ట్ ఏం చెప్తే అది వినండి, మనసా వాచా కర్మణ మీ పని చేయండి, అదే సక్సెస్ అవుతుంది. నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా. అనిల్ రావిపూడికి కంగ్రాట్స్. ప్రతి దర్శకుడు నీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారని తన పోస్ట్లో సాయి రాజేష్ అనిల్ రావిపూడికి సపోర్టుగా నిలిచారు.